ఏం బతుకురా నీది? ఏ ముహూర్తంలో పుట్టావురా? ఇంకా ఎందుకురా కావాలని బురద పులుముకుంటావు? నేను నానా మాట్లాడుతుంటే నేను అట్లాంటి వాడు కాదు బాబు అని చెప్పాడు. ఇంకా ఎందుకురా పిచ్చోళ్ళ నటిస్తావు? ఏం బాగుంకుందామని నిన్ను చేరదీసి ఎంత అన్నం పెట్టిన వాళ్ళకి అన్యాయం చేసే మనసు నీది. మనసు మనసు చెప్పుకోరా. నీ బతుకు గురించి ఆలోచించకుండా వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఉన్న హస్తం తమ్మేసి వాళ్ళకి సాయం చేసేది అది నువ్వు చేసిన తప్పు. నువ్వేమిటో నీ భవిష్యత్తు ఏమిటో చూసుకోకుండా వాళ్ళు బాగుండాలి వాళ్ళోళ్ళు బాగుండాలని 24 గంటలు ఏడ్చేవి. దేనికిరా ఇలా ఇలా నానా మాటలు అనిపించుకోవడానిక? అమ్మాయి గారు అని ఒక దేవతలా చూసుకున్నావే. తడి దేవతని సొంతం చేసుకునేంత సౌభాగ్యుడురా. మాటలు పిచ్చలవా? నీ బతుకి ఓ తోడు కావాలని కూడా చూసుకోకుండా అమ్మాయి గారికి మంచి తోడు దొరికిందని తెగ సంబరపడిపోయావే. దేనికిరా? దేనికి ఇలా పిచ్చోళ్ళ మధ్య నరకేత అనిపించడానిక? ఏదో ఓ తాగుబోతే అథవా నానా కూతురు కూర్చోడంటే వదిలేయచ్చు, కానీ చిన్నప్పటి నుంచి నువ్వెవరో నువ్వేంటో తెలిసిన ఆ పెద్ద అన్నారని మాట్లాడినారంటే ఒరే మాధవా, నిన్ను ఆ దేవుడు కూడా అర్థం చేసుకోలేదా? అర్థం చేసుకోలేదు. కుళ్ళు కుళ్ళేడు చచ్చిపోయేదాకా ఏడవరా ఏదవా? నీ మొక్క ఏదవని